థియేటర్ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులున్నట్టు నిర్మాత నాగవంశి తెలిపారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామన్నారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎంను కలిసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ మూవీ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడగా ఆ నిమిషంలో జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. ఈసారి నుంచి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక సినిమా ఎన్నో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్రతి చోట మేము ఫాలో అప్ చేయలేం కదా. ఒకవేళ అలా ఫాలో అప్ చేస్తామని చెప్పినా అది నమ్మశక్యంగా ఉంటుందా? మా పరిధిలో ఉన్నంత వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది కదా, దానిపై మీ సమాధానం అడగా నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నా. మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తాను? ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు. అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నానన్నారు.